రీసెంట్గా జరిగినటువంటి బీజేపీ ఎంపీలు మరియు ఎమ్మెల్యేల మీటింగు మోడీతోటి జరిగింది. రీసెంట్గా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, దాంతో పాటుగా మోడీ సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి కొంతమంది కీలకమైనటువంటి నేతలతోటి మీటింగ్ పెట్టినటువంటి విషయం అందరం కూడా చూస్తున్నాం. దానిలో ముఖ్యంగా తెలంగాణ ఎంపీలు ఎమ్మెల్యేలతో కూడా మీటింగ్ పెట్టి వాళ్లకు క్లాస్ పీకిన విషయం అందరూ కూడా చాలా పేపర్లలో రావడం జరిగింది. అందరూ కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు దానిపైన రెస్పాండ్ కావడం జరిగింది. సో దానిలో ఏమంటున్నారంటే లీక్ చేసిన వాళ్ళు మెంటల్ వాళ్ళు అని చెప్పడం జరిగింది. అంటే ఎవరు లీక్ చేశారు? చాలా పెద్ద కథనాలు రావడం జరిగింది మీడియాలో. ఈవెన్ ఏబిఎన్ ఆర్కే కూడా కొత్త పలుకులో చెప్పడం జరిగింది. రవి ప్రకాష్ లాంటి వాళ్ళు దీని మీద పెద్ద ఎత్తున అనాలిసిస్ చేయడం జరిగింది. ఇట్లా రకరకాలుగా మొత్తానికైతే బీజేపీ మీద ఒక్కసారిగా మీడియా నుండి పెద్ద ఎత్తున విమర్శలు రావడం జరిగింది. సో కొంత డ్యామేజ్ని కంట్రోల్ చేసుకున్నాక మరి దేనికో తెలియదు, కానీ మొత్తానికైతే కిషన్ రెడ్డి ఈ అంశంపై రెస్పాండ్ అయ్యి ఎవరైతే మోడీతోటి జరిగినటువంటి మీటింగ్లో పాల్గొని ఆ విషయాలు బయటకు పెట్టారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే నిజంగానే మోడీ ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేల మీద చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇప్పటివరకు మీడియా కథనాలు మాత్రమే రావడం జరిగింది. సో కిషన్ రెడ్డి చెప్పడంతో మొత్తానికైతే దాన్ని ఎండోర్స్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే బీజేపీలో కొంత మార్పులు జరుగుతున్నాయా లేదంటే ఇట్లనే ఉంటుందా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఒకసారి దాని గురించి క్లియర్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో రీసెంట్గా ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ ఎవరైతే నాయకుల మధ్య విభేదాలు కావచ్చు, లేకపోతే పార్టీని కేవలం నాంపల్లి వరకు పరిమితం చేయడం కావచ్చు, లేకపోతే ఒక 3-4 నాయకుల చేతిలోనే పార్టీ ఉండడం కావచ్చు, లేకపోతే ఇక్కడ ఎంపీలకు ఎమ్మెల్యేలకు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఇవి ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళకు ప్రియారిటీ లేకపోవడం కావచ్చు, వాళ్ళ మీద ఆజమాయిషి చరించడం కావచ్చు, ఏవైతే కొత్త వాళ్ళు పార్టీలోకి వస్తున్నారో వాళ్లకు కనీసమైనటువంటి గౌరవం ఇవ్వకపోవడం కావచ్చు, ఇవన్నీ అంశాలు మోడీ చాలా పెద్ద ఎత్తున పార్టీ నాయకుల మీద చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించి ఎవరైతే లీక్ చేశారో ఆ అంశాలని వారిని మెంటలోళ్ళు లీక్ చేశారంటూ సీరియస్ అవుతూనే వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఒకసారి చూద్దాం. ప్రధానితో మీటింగ్ విషయాలు బయటకు చెప్తారా? అక్కడ జరిగింది ఒకటైతే మీడియాకు వేరే చెప్పారు. వాళ్ళు ఎవరో చెప్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్. ఎవరు చెప్తారు? ఇప్పుడు మీడియాకు చెప్పినటువంటి విషయాలు బయటికి పొక్కుతుందా? ఎవరు చెప్పారు ఏంటో తెలుస్తుందా? అసలు మీడియాకు లీక్ అయినటువంటి విషయాలు అసలు ఎవ్వరు కూడా తెలుసుకోవడానికి ఆస్కారం లేదు. మీడియా వాళ్ళు ఎవరు కూడా చెప్పరు. దట్ ఈజ్ మీడియా. అందుకే మీడియాకు చాలా విషయాలు ఎందుకు కూడా లీక్ అవుతాయంటే మీడియాకు ఎవరైనా చెప్తే అది చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. ఒక్క పేరు కూడా బయటికి పొక్కదు. అంత కాన్ఫిడెన్షియల్ మెయింటైన్ చేస్తుంది మీడియా అనేది. సో ఇప్పుడు ఎవరో చెప్తే చర్యలు తీసుకుంటామని చెప్తున్నాడు కిషన్ రెడ్డి. అసలు ఎవరు చెప్పారో తెలుస్తుందా? తెలిసేటువంటి అవకాశం ఉంటుందా? సో ఒకసారి చూద్దాం. సో ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీతోటి తెలంగాణ బీజేపీ ఎంపీల సమావేశం సంబంధించినటువంటి విషయాలు లీక్ కావడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మీటింగ్లో చర్చించినటువంటి విషయాలు బయటకు చెప్పవద్దని మోడీ స్వయంగా ఆదేశించారని తెలిపారు. ఆదేశించినా ఎందుకంటే మీలో ఉన్నటువంటి విభేదాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ యొక్క విషయాలతో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో కిషన్ రెడ్డి కానీ ఈవెన్ ఇక అందరు నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు అన్ని రకాల సర్పంచ్ ఎన్నికల్లో కూడా విచిత్రమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో బీజేపీ నుంచి మద్దతుతోటి ఎంపీల మద్దతు కావచ్చు, ఎమ్మెల్యేల మద్దతు పోటీ చేసినటువంటి నాయకులు ఓడించడానికి సొంత పార్టీ నాయకులే పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి ఫండింగ్ చేసిన విషయం బయటికి పొక్కుతా ఉంది. మరి దాని గురించి ఏమంటారో అర్థం కాని పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పార్టీలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. గాంధీ భవన్లోనే తిట్టుకుంటారు అనేటువంటి భావన ఉంది కదా. సో ఇప్పుడు ఆ కల్చర్ అనేది బీజేపీకి బాకింది. ఎందుకంటే గాంధీ భవన్కు ఆపోజిట్లోనే ఈ బీజేపీ యొక్క ఆఫీస్ ఉంటుంది. సో మరి కాంగ్రెస్ కల్చర్ మరి బీజేపీకి వచ్చిందో తెలియదు, కానీ బీజేపీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. సో ఖచ్చితంగా పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి పనిచేస్తారనేది ఒక ఉన్నది, ఒక మంచి అభిప్రాయం ఉన్నది. కానీ బీజేపీ సిద్ధాంతాలను ప్రచారం చేసే వాళ్ళే ఈరోజు కొత్త వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళపైన దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ వాళ్ళను కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో నేను చెప్తా ఉన్నాను కదా, బీజేపీలో ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తులు పార్టీ పదవులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు కనీసం సర్పంచ్గా వార్డు మెంబర్గా కూడా గెలవనోళ్ళు ఈరోజు ఎంపీల పైన ఎమ్మెల్యేల పైన ప్రజాప్రతినిధుల పైన ఆజమాయిషి చెలాయించేటువంటి ప్రయత్నం చాలా బలంగా చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. బీజేపీలో కాంగ్రెస్లో ఉన్నటువంటి అంతర్గత స్వేచ్ఛ కంటే బీజేపీలో ఎక్కువైపోయింది. అంతర్గత కుమ్ములాటలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్న విషయం కూడా గమనిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు కిషన్ రెడ్డి రెస్పాండ్ అయ్యి మరి దీనిపైన ఎవరు వాళ్ళ పేర్లు ఎవరో చెబితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆ విషయాలు తెలియదా? ఎవరు లీక్ చేశారు ఏంటి తెలుస్తాయి కదా. వారిపైన చర్యలు తీసుకోండి, చూద్దాం. తీసుకుంటారా? తీసుకునే అవకాశం ఉంటుందా? అస్సలు ఆ అవకాశమే లేకుండా పోయింది. ప్రధాని మోడీ బయటపెట్టద్దని చెప్పినట, కానీ బయటపెట్టిరు. అంటే మీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకుంటే తెలుస్తుంది. అయినా ఎవరో మెంటలోళ్ళు అక్కడ జరిగింది ఒకటైతే మీడియాకు వేరుగా చెప్పారు అని పేర్కొన్నారు. వాళ్ళెవరో చెబితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో క్రీడలకు సంబంధించినటువంటి అంశాలపై కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం ఆయన చిట్చాట్ చేశారంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే ప్రధాని మోడీ తోటి దిగినటువంటి ఫోటో బయటకు వచ్చింది కదా. అది మోడీ పిఎంఓ కార్యాలయం నుంచే బయటకు వస్తాయి కదా ఆ ఫోటో అనేది. ఆ ఫోటో బయటకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాంతోపాటు ఒక ప్రెస్ నోట్ కూడా వస్తాయి కదా. మరి అవన్నీ విషయాలు కూడా బయటకు వచ్చినప్పుడు 100% ఆ విషయాలు బయటకు తెలుస్తాయి కదా. ఆ మీడియాకు పెద్ద విషయం అది తెలవడం. మీరు అనవసరంగా ఎక్కువ ఊహించుకున్నట్టుగా కనబడతా ఉంది దీని గురించి. సో కిషన్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ పార్టీలో జరుగుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని సరి చేసుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని ఇలా మీరు ఇష్టం వచ్చినట్టు లీక్ చేసిన వాళ్ళ గురించి మీరు మాట్లాడుతా అంటే మీ పార్టీ ఇంకా బాగుపడదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇటీవల పార్లమెంట్లో తెలంగాణ బీజేపీ ఎంపీలతోటి ప్రధాని మోడీ సమావేశమయ్యారు. అక్కడ జరిగింది వేరు, మీడియాలో వచ్చింది వేరు. మీటింగ్ జరిగింది వాస్తవమే. పార్టీ సోషల్ మీడియాను మరింత బలోపేతం చేయడం తదితర అంశాలపై ప్రధాని మోడీ పలు సూచనలు చేశారు. పార్టీ సోషల్ మీడియాని మీరు నమ్ముకున్నట్టుగా కనబడుతుంది తప్ప గ్రౌండ్ నమ్ముకోవట్లేదు. ఎక్కడైనా కానీ సోషల్ మీడియా నమ్ముకుంటే కొంత ప్రచారం జరుగుతుంది, కానీ గ్రౌండ్లో ఉంటేనే ఈరోజు పార్టీ యొక్క పునాదులు బలంగా పడతాయి. అలా లేకపోతే ఓట్లు ఎవరేస్తారు? మీరు సోషల్ మీడియా తోటి విపరీతమైన ప్రచారం చేస్తారు కావచ్చు, కానీ ఓటర్లను పోలింగ్ బూత్ తీసుకొచ్చేది ఓట్లు వేయించేది ఎవరు? క్యాడరే కదా. అంటే క్యాడర్ను బలోపేతం చేయాలి కదా, పార్టీని బలోపేతం చేయాలి కదా. మరి పార్టీని బలోపేతం చేయకుండా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈరోజు విఫలమైనట్టే కనబడతా ఉంది. సో తదితర అంశాలపై ప్రధాని మోడీ పలు సూచనలు చేశారు. కానీ ఆ మీటింగ్లో లేని విషయాలు ఎవరో మెంటలు బయటకు చెప్పారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంఎంటీఎఫ్ 2 దశపై చర్చించా అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే కొంత పార్టీ మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. గొడవలొద్దు, ఫీల్డ్లోకి దిగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రామచంద్రరావు కూడా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అందరూ అన్ని పార్టీలకు సంబంధించిన కీలక నాయకులు ప్రచారం చేస్తూ ఉన్నారు, కానీ బీజేపీలో ఉన్నటువంటి కీలకమైన నాయకులు ఎవరు కూడా గ్రౌండ్లోకి వెళ్ళి ప్రచారం చేస్తున్నటువంటి సంఘటనలు అయితే నాకైతే కనబడలేదు. సో లీడర్లు కొట్లాడుకుంటే కఠిన చర్యలు. రామచంద్రరావు పనిచేయని వాళ్ళను ఉపేక్షించం. జిహెచ్ఎంసీ మేయర్ పీఠ లక్ష్యంగా పనిచేయాలని ఆదేశం అంటూ చూస్తా ఉన్నాం. హైదరాబాద్ మేయర్ పీఠమే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆ పార్టీ నేతలకు సూచించారు. పార్టీలో గ్రూపు తగాదాలు కుమ్ములాటలు ఉంటే సహించేది లేదని స్పష్టం చేశారు. ఎంతటి వారైనా సరే ఉపేక్షించమని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ, మున్సిపాలిటీల విలీనం, డివిజన్ల పెంపు తదితర అంశాలపై మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో శివారు ప్రాంతాల ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ మనమంతా రాజకీయ కార్యకర్తలం అనే విషయం గుర్తుపెట్టుకోవాలని, మారుతున్న కాలానికి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మనము మారాలి అంటూ అంతర్గత కుమ్ములాట్లు వీటి విషయంలో ఎక్కడ కూడా పార్టీ అధ్యక్షుడిగా ఉపేక్షించము, కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడంతో మొత్తానికైతే పార్టీలో కొంత ప్రక్షాళన స్టార్ట్ అవుతుందా, పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత కుమ్ములాటల విషయంలో కొంత కీలకమైన నాయకులు కూడా కొంత సీరియస్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఫస్ట్ ఓపెన్గా బయటపడుతున్నటువంటి అంతర్గత కుమ్ములాటలను సరిచేస్తే చాలా విషయాలు కూడా సెట్ అయిపోతాయి. ఈరోజు బండి సంజయ్ వర్సెస్ ఈటల ఫైట్ చాలా బలంగా జరుగుతుంది కదా. ఫస్ట్ దాన్ని సెటరైట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అరవింద్కు వివిధ నాయకులకు మధ్య ఉన్నటువంటి గొడవలు సెటరైట్ చేసే ప్రయత్నం చేయండి. రఘునందన్కు వివిధ నాయకుల మధ్య ఉన్నటువంటి గొడవలు సరిచేసే ప్రయత్నం చేయండి. కొండా విశ్వేశ్వర రెడ్డికి ఇతర నాయకుల మధ్య ఉన్నటువంటి గొడవలు ఏవైతున్నాయో వాటిని సరిచేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇట్లా పార్టీలో బహిరంగంగా కనబడుతున్నటువంటి అంతర్గత కుమ్ములాటలు ఏవైతున్నాయో వాటిని సరి చేసే ప్రయత్నం చేస్తే 100% పార్టీ బాగుపడే అవకాశాలు ఉంటాయి, లేకపోతే పార్టీ బాగుపడదని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇంకొక విషయం,
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయం గమనిస్తే ఇక్కడ తెలంగాణ ఉద్యమం కావచ్చు, రైతాంగ సాయుధ పోరాటం కావచ్చు, తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమం కావచ్చు, అనేక ఉద్యమాలకు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రాంతం అనేది ఆజ్యం పోసింది. ఈ ప్రపంచానికే ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి గడ్డ తెలంగాణ ప్రాంతానిది. అలాంటి తెలంగాణ ప్రాంతానికి మీరు ఏ విధంగానైతే హిందుత్వవాదానికి ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల బీజం వేసిందో, ఇక్కడ కూడా వందల సంవత్సరాల నుంచి ఉద్యమాలు ఉన్నాయి. బలమైనటువంటి ప్రజా పోరాటాలు ఉన్నాయి. ఈ పోరాటాలను మీరు ప్యారలల్గా తీసుకుపోవాలంటే ఖచ్చితంగా హిందుత్వవాదంతో పాటు తెలంగాణ వాదాన్ని కూడా బలంగా ప్రచారం చేయాలి. కానీ మీరు ఏం చేస్తూ ఉన్నారు? తెలంగాణ సెంటిమెంట్కు, తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా ఈరోజు మార్వాడి గోబ్యాక్ ఉద్యమానికి మీరు దాన్ని వ్యతిరేకిస్తూ, అదేవిధంగా ఇటు బాలసుబ్రహ్మణ్య విగ్రహం లాంటి విషయంలో మీరు జోక్యం చేసుకుంటూ తెలంగాణ అస్తిత్వం పైన దెబ్బ కొడతా ఉన్నారు, తెలంగాణ ఆత్మగౌరవం పైన దెబ్బ కొడతా ఉంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎట్లా దగ్గర తీసుకుంటారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మీరు జాతీయ పార్టీ, ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది, ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది, ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది, ఒక్కొక్క నేపథ్యం ఉంటుంది. ఆ నేపథ్యాన్ని మీరు అవపోసన పట్టుకుంటేనే ఆ రాష్ట్రంలో మీరు అధికారం రాగలుగుతారు. ఈరోజు నార్త్లో చేసినట్టు సౌత్లో చేస్తాం, నార్త్లో చేసినట్టు తెలంగాణలో చేస్తామంటే మీ పప్పులు ఇక్కడ ఉడకవు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ అస్తిత్వం కానీ, ఆత్మగౌరవం కానీ, ఇక్కడ నేపథ్యం కానీ, సంస్కృతి కానీ, సాంప్రదాయాలన్నిటి కూడా అవపోసన పట్టి ఆ ప్రకారంగా మీరు మీ కార్యాచరణ తీసుకుంటే బాగుపడతారు, లేదంటే బాగుపడరు. ఎగ్జాంపుల్ మార్వాడి గో బ్యాక్ ఉద్యమం వల్ల ఈరోజు ఆ నినాదాన్ని తీసుకున్నారు ఇక్కడ ప్రజలందరూ కూడా. ఏ రాజకీయ పార్టీ ఉంది దాని వెనకాల? లేదు కదా. ఓన్లీ ప్రజలు స్వచ్ఛందంగా ఆ యొక్క నినాదాన్ని తీసుకున్నారు. దానికి ప్రధాన కారణం ఏంది? ఈ తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది కులవృత్తులు కావచ్చు, ఈరోజు వ్యాపారం చేసుకున్నటువంటి కొమటోళ్ళు కావచ్చు, నాయ బ్రాహ్మణులు కావచ్చు, ఇలా రకరకాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కులవృత్తులు నాశనం అయిపోతున్నాయి, వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. తెలంగాణ ప్రజలు మార్వాడీల వ్యాపారాల వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పేసి ఒకటే ఒక రీజన్ తోటి మార్వాడి గోపాయిని తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ గలమెత్తింది. ఇక మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఎట్లా అమ్ముతారు? 100% ఇలాంటివి నమ్మరు. బాలసుబ్రహ్మణ్య విగ్రహం ఏమైనా తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిందా? ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కిరాయి పాటగాడు ఆయన విగ్రహాన్ని తెలంగాణలో పెడితే మీరేమో రెడ్ కార్డ్ భరుస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా తెలంగాణ సమాజం క్షమించదు. దానికి ఎవరైతే తెలంగాణ అస్తిత్వానికి ఆత్మగౌరవం వ్యతిరేకంగా పోతుందో తెలంగాణ సమాజం ఆ వర్గాలకు ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. ఇప్పటికైనా బీజేపీ పార్టీ మారితే బాగుపడతారు, లేదంటే బాగుపడరు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి.